ఆఖరి నిమిషంలో ఇందు మెడలో తాళి కట్టి రేఖకి ఊహించని షాక్ ఇచ్చిన రాజ్. ఆనందంలో అపర్ణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 11 గంటల్లో పరిష్కారం. అష్టమంగళ కాలజ్ఞాన జ్యోతిషపీఠం, కల్కుట్టి పంజలి భూతరాయ ఆరాధకులు రాఘవేంద్ర గురూజీ. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసు, భూమి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదంటే అన్ని సమస్యలకి 11 గంటల్లో పరిష్కారం. నమ్మకంతో ఫోన్ చేయండి, పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9108079552. రేఖ అలాగే భూషణ్ ఇద్దరు కూడా ఇందు సంతకం పెట్టడంతో ఆ డాక్యుమెంట్స్ తీసుకుని లాయర్ దగ్గరికి వెళ్తారు. కానీ ఈ సంతకం చెల్లదు, ఆస్తి మీ పేరు మీదకి రాదు అంటూ లాయర్ అయితే షాక్ ఇస్తాడు. ఎందుకు రాదు, అంతా పర్ఫెక్ట్గానే ఉంది కదా అని భూషణ్ రేఖ అడగడంతో వీలునామాని ఎప్పుడో రాజు కావ్యలు గారు మార్చి రాశారు అంటూ రాజు కావ్య వీలునామాని మార్చి రాయించడం అంతా కూడా చెప్తాడు. ఆ రోజు నా దగ్గరికి వచ్చి రాజుగారు అలాగే కావ్య గారు ఇద్దరు కూడా ఇలా చెప్పారు, తన కూతురు పేరు మీదకి ఆస్తి వెళ్తుందని, తనకి 18వ సంవత్సరం వచ్చే వరకు ఈ ఆస్తికి ఎవరొకరు గార్డియన్గా ఉంటారు, కానీ ఈ ఆస్తి సొంతం చేసుకోలేరు. అలాగే నా కూతురికి 18వ సంవత్సరం వచ్చిన తర్వాత తనకి పెళ్ళైపోతుంది. పెళ్ళయ్యాక తన భర్తతో కలిసి వాళ్ళిద్దరూ కూడా సంతకం పెడితేనే ఈ ఆస్తి ఎవరికైనా చెందుతుంది తప్ప అప్పటి వరకు ఈ ఆస్తి ఎవ్వరికీ కూడా చెందదు అని వాళ్ళిద్దరూ కూడా ఇక వీలునామా అయితే రాస్తారు. ఆ వీలునామాలో ఇప్పటికే మా మీద చాలా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. ఏ టైంలో మాకు ఎలా ఉంటుందో తెలీదు. అందుకని మా కూతురు ఒంటరిగా అయిపోయినప్పుడు ఒకవేళ మేము లేకపోతే తనను ఇబ్బంది పెట్టి ఆస్తి రాయించుకోవాలని గోటికాడ గుంటనక్కల్లా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని ఇదంతా చేశాను అంటూ రాజు కావ్య ఇద్దరు కూడా లాయర్ దగ్గర ఇక వీలునామా రాసి సంతకం అయితే పెడతారు. ఇలాగ వాళ్ళిద్దరూ వీలునామా మార్చి ఇచ్చారు అప్పుడే అని ఇక లాయర్ చెప్పడంతో మరి ఇన్ని సంవత్సరాలు ఈ విషయం మాకెందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా రేఖ అయితే ఇప్పటి వరకు మీరు నన్ను అడగలేదు కదా, అందుకనే నేను చెప్పలేదు అని అతనైతే చెప్తాడు. అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది రేఖ అయితే, అంటే తను పెళ్లి చేసుకొని తన భర్త కూడా సంతకం పెడితేనే ఆస్తి మాకు దక్కుతుందంటారా అని అడుగుతూ ఉంటుంది రేఖ. అవును, అదే జరగాలి, లేకపోతే ఆస్తిలో తను సంతకం పెట్టినా వేలు ముద్ర వేసినా ఏం చేసినా మీకు ఒక్క రూపాయి కూడా రాదు అని అనడంతో సరే తన భర్తతోనే వస్తుంది ఇందు, తన భర్తతోనే సంతకం పెడుతుంది, అప్పటి వరకు కూడా ఓపిక పట్టండి అని అంటూ ఉంటుంది రేఖ. ఓపిక పట్టాల్సింది నేను కాదమ్మా మీరు అని చెప్పి అంటూ ఉంటాడు లాయర్ అయితే. తర్వాత భూషణ్ అయితే రేఖతో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి రేఖ, ఈ ఆస్తి వస్తుంది కదా అని ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని ఇంట్లోనే పెట్టుకొని మనం వాళ్ళని మేపుతూ ఆశతో ఎదురు చూస్తూ వచ్చాము, కానీ ఇప్పుడేంటి ఇదంతా రివర్స్ అయిపోయింది. రాజు కావ్యలు చాలా తెలివిగా ఆస్తిని అయితే ఇలా పంచాలని వీలునామా రాశారు అని అంటూ ఉంటాడు భూషణ్ అయితే. ఎందుకు భూషణ్ కంగారు పడుతున్నావు అని అంటూ ఉంటుంది రేఖ. కంగారు పడకుండా నోటి దాకా వచ్చిన ముద్ద నేలపాలు అయినట్టు చేతి దాకా వచ్చిన ఆస్తి ఇప్పుడు మంది కాదని అంటుంటే ఎలా ఉంటుంది అని అంటూ ఉంటాడు భూషణ్ అయితే. ఎందుకు అంతా నువ్వు కంగారు పడిపోతున్నావు, దీంట్లో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే ఇప్పుడు మనకి అంతా కూడా అనుకూలంగానే ఉంది అని చెప్తూ ఉంటుంది. అనుకూలంగా ఉందా, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు రేఖ అని అంటూ ఉంటాడు భూషణ్ అయితే. నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా, ఇందు ఇప్పుడు పెళ్లి చేసుకుంటేనే కానీ తన భర్త సంతకం పెడితే కానీ ఆస్తి మనకి దక్కదు కదా, ఆ సంతకం పెట్టేవాడు మనవాడైతే అని అంటూ ఉంటుంది. అసలు ఇందుని పెళ్లి చేసుకునేవాడు సంతకం పెడతాడో లేదో మనకి ఎలా తెలుస్తుంది అని భూషణ్ ప్రశ్నించడంతో అదే అంటున్నాను భూషణ్, ఆ సంతకం పెట్టేవాడు ఇందుని పెళ్లి చేసుకునేవాడు మనవాడే అయితే ఆస్తి మందే కదా అని అంటూ ఉంటుంది రేఖ అయితే. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అని అనగానే నేను చెప్పేది నువ్వు పూర్తిగా విను. మన కొడుకు మదన్ ఉన్నాడు కదా, వాడు అమెరికాలో చదువుతున్నాడు. మదన్ని ఇండియాకి పిలిపించి ఇందుకి మదన్కి పెళ్లి చేయబోతున్నాను అని అంటూ ఉంటుంది రేఖ. ఆ మాట విని భూషణ్ షాక్ అయిపోతూ
అదేంటి మన వాడికి మీ మేనకోడలు ఐశ్వర్యాన్ని ఇచ్చి కదా పెళ్లి చేయాలనుకున్నావు అని అడుగుతూ ఉంటాడు భూషణ్. అవును, ఐశ్వర్యనే నా కోడలు అని అంటూ ఉంటుంది రేఖ. అసలు నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు రేఖ అని అంటూ ఉంటాడు భూషణ్. అయితే ఇప్పుడు మన అబ్బాయికి ఆ ఇందుకి పెళ్లి చేస్తాము, ఆస్తి మొత్తం మన సొంతం అయ్యాక ఆ ముసలోళ్ళిద్దరిని, ఈ ఇందుని చంపేస్తాను, తరువాత నా మేనకోడల్నిచ్చి నా కొడుక్కి పెళ్లి చేస్తాను అని అంటూ ఉంటుంది రేఖ. అయితే అప్పుడు ఇక భూషణ్ అయితే నవ్వుతాడు. నువ్వు వేసిన ప్లాను బాగానే ఉంది, దీనికి అసలు ఆ ఇందు ఒప్పుకుంటుందా, ఆ ముసలోళ్ళు ఒప్పుకుంటారా అని అంటూ ఉంటే వాళ్ళకి నేనంటే ఎందుకు భయాన్ని పుట్టించాను, మనకి అవసరమైనప్పుడు మన మాట వింటారని, అందుకని ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళు వినాల్సిందే అని అంటూ ఉంటుంది రేఖ. తర్వాత రేఖ వాళ్ళు ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అపర్ణ అయితే రేఖ వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక రేఖని చూసి వీళ్ళ ముఖాలు చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది, ఆస్తి వాళ్ళ సొంతం కాలేదని అని అంటూ పక్కనే ఉన్న శ్వేతతో అంటూ ఉంటుంది. శ్వేత, నువ్వు వెళ్ళి అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విను అని అపర్ణ అయితే చెప్తుంది. అప్పుడు ఇక రేఖని భ్రమరాంబ ఇలా అడుగుతూ ఉంటుంది. ఏంటి రేఖ, ఆస్తి మొత్తం మన సొంతం అయిపోయినట్టేనా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక రేఖ జరిగిందంతా కూడా చెప్తుంది. జరిగిందంతా చెప్పడంతో అప్పుడే భ్రమరాంబ కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అంతలోకి ఇక శ్వేత అయితే వెళ్ళి అపర్ణతో తను చెప్పింది ఇందు అక్క చెప్పింది నిజం నానమ్మ, అక్కడ ఆస్తి వాళ్ళకి సొంతం కాలేదు, ఆ వేలు ముద్ర చెల్లలేదు, అంటే మీ అబ్బాయి మీ అమ్మాయి అంటే ఇందు వాళ్ళ అమ్మా నాన్న ఆస్తిని తనకి పెళ్ళయ్యాక తన భర్త కూడా సంతకం పెడితేనే వేరొకరికి వెళ్ళుతుందని వీలునామా రాయించారట. అందుకని ఆ వీలునామా చల్లదని, సంతకం పెట్టింది చల్లదని లాయర్ చెప్పడంతో వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేశారు అని అంటూ ఉంటే ఆ మాట విని అపర్ణ అయితే ఆనందపడుతూ ఉంటుంది. నిజంగా మీ అమ్మలో ఉన్న ధైర్యమే నీకు ఉంది, ఆ వీలునామా చెల్లలేదు వాళ్ళకి తీసుకువెళ్ళింది అని అంటూ ఉంటుంది అపర్ణ. నేను చెప్పాను కదా నానమ్మ అని అంటూ ఉంటుంది. ఇక ఇందు అయితే తర్వాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక రాజు అయితే ఇంటికి వెళ్తాడు. రాజు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న దిగులుగా ఉండడం చూసి ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే ఏం లేదు లేరా అని అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న. అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది లక్ష్మి అయితే నువ్వు భోజనం చేసావారా అని అడుగుతూ ఉంటే నా గొడవ మీకెందుకులే, అయినా ఇలా పేదింట్లో మాత్రం పుట్టకూడదు, డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే పుట్టాలి, డబ్బుకున్న విలువ మనిషికి లేదమ్మా అని చెప్తూ ఉంటాడు. మనిషి ప్రాణం కూడా డబ్బుతోనే లెక్కేస్తున్నారు అని అంటూ ఉంటాడు రాజు. అయితే నువ్వు పేదింట్లో పుట్టలేదు నాన్న, నువ్వు కోటీశ్వరుడివి అని మనసులో లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. తర్వాత రాజు అయితే లోపలికి వెళ్ళిపోయాక చూసారా వాడు ఎంత గొప్పవాడు, కోటీశ్వరుడు, కానీ ఇప్పుడు వాడు గొప్పవాడని కోటీశ్వరుడని నేను చెప్పలేకపోతున్నాను, చెప్తే వాడికి ప్రాణాలకి ప్రమాదమని శృతి చెప్పింది కదా అని అంటూ ఉంటే అవును లక్ష్మి, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, భగవంతుడు వాడి తలరాత ఎలా రాయిస్తే అలాగే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. తర్వాత రోజు పంతులు గారిని పిలిపిస్తుంది రేఖ. పంతులు గారు రావడంతో అప్పుడే అపర్ణని ఇందుని అలాగే సుభాష్ని కూడా బయటికి రమ్మంటుంది. వాళ్ళు కూడా వస్తారు. అయినా ఇప్పుడు మమ్మల్ని బయటికి ఎందుకు రమ్మన్నావు, పంతులు గారిని ఎందుకు పిలిపించావని అడుగుతూ ఉంటుంది అపర్ణ. ఇక అపర్ణ అలా అడిగిన తర్వాత అంటూ ఉంటుంది రేఖ అయితే నేనే పిలిపించాను పెళ్లి ముహూర్తం పెట్టించడానికి అని అంటూ ఉంటుంది. పెళ్లి ముహూర్తమా, ఎవరికి పెళ్లి ముహూర్తం అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. ఇంకెవరికి, ఇందుకి పెళ్లి చేద్దామని పెళ్లి ముహూర్తం పెట్టించుదామని పంతులు గారిని పిలిపించాను అని చెప్పంగానే ఇందుకి పెళ్లి కొడుకు ఎవరు, అయినా ఇందు పెళ్లి చేయడానికి నీకేం హక్కు ఉంది అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. నాకే ఉంది, ఇప్పుడు నాకు ఇందు పెళ్లితో చాలా అవసరం ఉంది అని చెప్తూ ఉంటుంది. పెళ్లి కొడుకు ఎవరనుకుంటున్నారు, నాకు ఏకైక పుత్రుడు, అమెరికాలో చదువుతున్న నా కొడుకు మదన్ అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అపర్ణ. అయితే లేదు, మేము ఈ పెళ్ళికి ఒప్పుకోము అని అంటూ ఉంటుంది అపర్ణ. ఎందుకు ఒప్పుకోవు, ఒప్పుకోకపోతే ఏం చేస్తానో తెలుసు కదా,
ఈసారి మాత్రం ఎవ్వరిని కూడా ప్రాణాలతో వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది. రేఖ అయితే నా గురించి మీకు బాగా తెలుసు, నేను అనుకున్నది సాధించకపోతే ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అపర్ణ, సుభాష్. ఇందు అయితే మరో 4 రోజుల్లో వాడు ఇండియాకి వస్తున్నాడు. ఈ 4 రోజుల తర్వాత వాడికి ఈ ఇందుకి పెళ్ళి అని చెప్పేస్తుంది. అలా చెప్పడంతో ఇక అపర్ణ అయితే లోపలికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి బాధపడుతూ ఉండగా ఇక ఇందు అయితే ఏంటి నాన్నమ్మ ఇదంతా, ఇప్పుడు ఏమీ జరిగిపోలేదు కదా అని అడుగుతూ ఉంటుంది. ఇందు ఇంకా ఏం కావాలి, ఆస్తి కోసం ఇప్పుడు తన కొడుకుని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది ఆ దుర్మార్గురాలు. మొన్నటి వరకు తన కొడుకుని ఐశ్వర్యకి ఇచ్చి తన మేనల్లుడికి ఇచ్చి చెయ్యాలనుకుంది అని అనగానే, అయినా ఐశ్వర్యకి తన కొడుక్కి ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది కదా అని అంటూ ఉంటే, ఏజ్ గ్యాప్ ఉన్న తన మేనకోడలు తనెదురుగానే ఉండాలని తను అనుకుంది అని అంటూ ఉంటుంది అపర్ణ. ఈ పెళ్లికి మాత్రం నువ్వు అస్సలు కూడా ఒప్పుకోవద్దు అని అనగానే అప్పుడే ఇక ఇందు అయితే రాజుని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇంతలో మదన్ అయితే అమెరికా నుంచి వచ్చేస్తాడు. అమెరికా నుంచి వచ్చిన మదన్ని చూసేసరికి అప్పుడు ఇక ఇందు అయితే వీడేంటి ఇలా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది మనసులో. వచ్చావా మదన్, ఇదిగో నీకు కాబోయే భార్య అంటూ ఇందుని పరిచయం చేస్తే, ఏంటిని అసలు ఏమనుకుంటున్నావు, దానికంటూ మనసు ఉండదా, వాడికి నచ్చిన వాడిని దాన్ని చేసుకోవాలని అనుకోదా అని అంటూ ఉంటే, ఈ రేఖ ఇంట్లో ఉన్నప్పుడు, ఈ రేఖ గుప్పెట్లో మీరు ఉన్నప్పుడు నా ఇష్ట ప్రకారం మీ జీవితాలు ఉంటాయి కానీ మీ ఇష్ట ప్రకారం ఉండవు. వాడిని పెళ్లి చేసుకోకపోతే మీ నాన్నమ్మని మీ తాతని నీ కళ్ళెదురుగానే షూట్ చేసి చంపేస్తాను అని అంటూ ఉంటుంది. ఆ శవాల మధ్య అయినా సరే నా కొడుకు చేత నీ మెడలో తాళి కట్టిస్తాను అని రేఖ అయితే, లేదు నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. రేపే మీ నిశ్చితార్థం, ఈ నిశ్చితార్థం గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక బ్యానర్స్లో, టీవీలో, సోషల్ మీడియాలో దుగ్గిరాలు ఇంటి వారసురాలు ఇందుకి ఎంగేజ్మెంట్ అంటూ మొత్తం కూడా ప్రచారం జరిగిపోతుంది. అలా ప్రచారం జరిగిపోతుండగా ఇక ఆ ప్రచారం అంతా కూడా తెలుసుకుంటుంది శృతి అయితే. తెలుసుకొని ఇదంతా కూడా రేఖ వేసిన ప్లాన్ ఉంటుంది. ఆస్తి కోసం తను ఇందుని తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని చూస్తుందనుకుంటా. లేదు, ఈ ఘోరం నేను చూడలేను, దీన్ని వెంటనే ఆపాలంటే స్వరాజ్కి తన గురించి, తన గర్తం గురించి చెప్పేయాలి అని అనుకుంటూ ఇక శృతి అయితే వెళ్తుంది. శృతిని చూసి లక్ష్మి వాళ్ళైతే ఏంటండి మళ్ళీ వచ్చారు అని అడుగుతూ ఉంటే, రాజు ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక రాజు లేడు, బయటికి వెళ్ళాడు అని అనగానే, ఏం లేదండి, రాజుకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. తను స్వరాజు మొత్తం దుగ్గిరాల ఇంటికి వారసుడు, కోట్ల ఆస్తిపరుడు ఉన్నవాడు. కానీ ఆ కోట్ల ఆస్తిని కొట్టేయడానికి రేఖ ఇప్పుడు ఇందుకి ఇంకో పెళ్లి చేయబోతుంది. తన కొడుకుని ఇచ్చే పెళ్లి చేయబోతుంది. ఆ పెళ్లి జరిగితే మొత్తానికి ఆస్తి మొత్తం దుగ్గిరాల ట్రస్ట్ కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తి మొత్తం రేఖ కొట్టేయాలని చూస్తుంది. ఎలాగైనా సరే రాజుకి నిజం చెప్పి తన గతం గుర్తుకొచ్చేలా చెయ్యండి అని అంటూ ఉంటే ఇంతలో లోపలికి వస్తున్న రాజు అయితే వినేస్తాడు. ఇక రాజు వినేసి, ఏంటి నేను వీళ్ళ కన్న కొడుకుని కాదా అని అనుకుంటూ లోపలికైతే వెళ్తాడు. అప్పుడే రాజుని చూసి శృతి అయితే, మీరు అచ్చం మా రాజు సార్ లాగే ఉన్నారు సార్ అని అంటూ ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏంటి నాన్న, ఏంటమ్మా ఇదంతా, నేను మీ కన్న కొడుకుని కాదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటారు వాళ్ళిద్దరూ, కాదు బాబు, నువ్వు శ్రీశైలం అడవుల్లో మాకు దొరికావు, అప్పటి నుంచి నిన్ను మా కొడుకుగానే పెంచుకున్నాము, నీ కలలో వచ్చే ఆ బాంబు బ్లాస్ట్ అంతా కూడా నిజమే అని వాళ్ళిద్దరైతే చెప్తారు. వాళ్ళిద్దరూ అలా చెప్పడంతో అప్పుడే ఇక ఆ మాట విని రాజు అయితే, నాకైతే గతం ఏమీ గుర్తుకు రావటం లేదు, కానీ సార్ అన్యాయం జరిగిపోతుంది సార్, మీరు గతాన్ని గుర్తు చేసుకోండి, అక్కడ మీ కుటుంబానికి చాలా అన్యాయం జరిగిపోతుంది. రాజు సార్, కావ్య మేడం ఇద్దరు కూడా ఎన్నో ఆశలతో దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు. ఎంతోమంది ఆ అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఆ ట్రస్ట్ సహాయం చేస్తుంది. ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది చదువుకుంటున్నారు. చాలామందికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్లీజ్ సార్ ఏదోటి చెయ్యండి
అని అంటూ ఉంటే అప్పుడే ఇదిగోండి సార్ చూడండి, మీ అత్తయ్య మావయ్య ఫోటోలు వాళ్ళు ఇలాగే ఉంటారు, మీ మావయ్య అచ్చం మీరు మీ మావయ్యలాగే ఉంటారు చూడండి అని శృతి అయితే ఫోటోలు చూపిస్తుంది. శృతి ఫోటోలు చూపించడంతో అప్పుడు ఇక ఫోటోలు చూసి ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు రాజు అయితే. ఇక వాళ్ళ మేనత్త అంటే కావ్య అచ్చం ఇందులాగే ఉండడంతో, అంటే ఇందు నా మేనమామ కూతురా అని అంటూ ఉంటాడు రాజు. అప్పుడే అంటే మీరు ఇందు గారిని చూసారా అని శృతి అంటూ ఉంటే, ఈ అమ్మాయి మా ఇంటికి కూడా వచ్చింది అని లక్ష్మి అంటుంది. సార్, ఆ దైవం ఎలాగా మిమ్మల్ని కలిపారో చూడండి. తని మీ భార్య కావాలని మీ మావయ్య మీ అత్తయ్య కూడా ఎన్నోసార్లు అనుకున్నారు. కావ్య మేడం అయితే మిమ్మల్ని చాలాసార్లు మా అల్లుడు, మా అమ్మాయికి కాబోయే భర్త, పెద్దయిన తర్వాత వీడే నా అల్లుడు అంటూ నాతో ఎక్కువగా చెప్పేవాళ్ళు. మీ ఇంటిని, మీ కుటుంబాన్ని, మీ మావయ్య అత్తయ్య ఆశయాలని మీరే నెరవేర్చాలి సార్ అని అంటూ ఉంటే, ఈరోజే నిశ్చితార్థం, ఎలాగైనా సరే మీరు ఆ నిశ్చితార్థాన్ని ఆపాలి అని అంటూ ఉంటే, తర్వాత లక్ష్మి అయితే అంటూ ఉంటుంది, చూడు నాన్న, ఏం చేస్తావో తెలియదు కానీ ఆ నిశ్చితార్థాన్ని ఆపు. నువ్వు వెళ్ళి ఇందు మెడలో తాళి కట్టాలి, మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి. మీ కుటుంబాన్ని నాశనం చేసి ఆస్తిని కొట్టేయాలనుకున్న ఆ రేఖకి బుద్ధి చెప్పు అని లక్ష్మి అయితే అంటుంది. ఇక ఆ తర్వాత ఇక దుగ్గిరాల ఇంటికైతే దుగ్గిరాల స్వరాజ్ అడుగు పెడతాడు. ఇక అడుగు పెట్టడంతో అప్పుడే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసి సరిగ్గా ఇందు చేతికి రేఖ కొడుకు మదన్ అయితే తను రింగు తొడగబోతూ ఉంటాడు. అప్పుడు ఇక రాజు అయితే ఎక్స్క్యూజ్ మీ అంటూ ఎంట్రీ ఇస్తాడు. ఇక రాజుని చూసి ఒక్కసారి రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. అలాగే అపర్ణ, సుభాష్ ఇద్దరు కూడా చూసి షాక్ అయిపోతూ, ఏవండి మన స్వరాజ్ అండి అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడు ఇక అపర్ణ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న స్వరాజ్ అని అంటూ ఉంటే, అప్పుడు ఇక రాజు అయితే నేను వచ్చేసానమ్మమ్మ, నీకు భయం లేదు, నేనున్నాను కదా అని అంటూ ఉంటాడు స్వరాజ్. అప్పుడే ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక రేఖ అయితే ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటే, ఏంటి నన్ను చూశాక కూడా ఎవరు నువ్వు అని అడుగుతున్నావా? నా ఫేస్ కట్టు, మొత్తం నా ఆకారం చూస్తే నీకు ఎవరు గుర్తొస్తున్నారు? దుగ్గిరాల ఇంటి వారసుడు ద గ్రేట్ స్వరాజ్ గుర్తు రావటం లేదా అని అంటూ ఉంటాడు స్వరాజ్ అయితే. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు. ఏం జరుగుతుంది ఏంటి, ఇక్కడ ఇందుకి నా కొడుక్కి నిశ్చితార్థం జరుగుతుంది అని అంటూ ఉంటుంది రేఖ. ఇందుకి నిశ్చితార్థం, పెళ్ళి అన్నీ జరగాల్సింది నాతో తప్ప నీ కొడుకుతో కాదు అని చెప్తూ ఉంటాడు స్వరాజ్ అయితే. అప్పుడు ఇక ఆ మాట విని రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా మధ్యలో వచ్చి తెగరెచ్చిపోతున్నావు, ముందు బయటికి పోరా, వీడిని బయటికి గెంటేయండి అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడు ఇక రేఖ మనుషులైతే రాజుని పట్టుకొని బయటికి గెంటైపోతుండగా రాజు అయితే వాళ్ళని చితకబోతాడు. అప్పుడు ఇక రాజైతే రేఖ దగ్గరికి వచ్చి, ఇప్పటి వరకు నువ్వు మా అమ్మమ్మని, తాతయ్యని, ఇందుని ఎంతైతే బాధ పెట్టావో వడ్డీతో సహా మొత్తం నీకు అప్పచెప్పే నేను వెళ్తాను. ఆహా, నేను వెళ్ళను, నిన్ను నీ కుటుంబంతో సహా బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు నువ్వే ఇంటి వారసుడువని, ఈ ఇంటి రక్త సంబంధానివని ఎలారా తెలుసుకునేది, ఎలా నిరూపించుకుంటావు అని అంటూ ఉంటే, మా మావయ్య పోలికలతో ఉన్న నా ఆకారం సరిపోదా, అంతా నేను ఇంటి వారసుడనే చెప్పడానికి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రేఖ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇందుని నీకు ఎప్పటికీ నేను దక్కనివ్వను అని చెప్తూ ఉంటే, అసలు నీ పర్మిషన్ నాకెందుకు అని తన జేబులో నుంచి తాళైతే తీస్తాడు రాజైతే. ఇక తాళిని తీసి అందరి ముందు కూడా ఇందు మెడలో తాళి కట్టేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వేమీ చేయలేవు, చూసావు కదా, నువ్వు మొండివైతే నేను జగమొండిని. నా గురించి, ఇక నా కుటుంబం గురించి నువ్వు మాట్లాడే హక్కుని కూడా కోల్పోయావు. నీ కుటుంబాన్ని మొత్తం తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. ఈ రోజు నుంచి ఆస్తి అంతటికి అసలు వారసురాలు ఇందునే. ఇందు దేని మీద కూడా సంతకం పెట్టదు అని అంటూ ఉంటాడు రాజు అయితే.
ఇక అదంతా కూడా చూసి అపర్ణ సుభాష్ ఎంతో ఆనందపడుతూ ఉంటే రేఖ మాత్రం షాక్ అయిపోతూ ఉంటుంది. ఇలా జరుగుతుందని అస్సలు కూడా నేను ఊహించలేదు అని అంటూ ఉంటుంది రేఖ. నువ్వు ఊహించినవే జరగబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఇంకా కథ ఉంది, చూస్తూ ఉండు అని అంటూ ఉంటాడు రాజ్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ని ఇస్తుంది.